హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా ఏళ్ల తర్వాత శంకర్ మఠానికి వెళ్ళానండి. నల్లకుంట శంకర్ మఠం, సికింద్రాబాదు. అయితే చిన్న ఫంక్షన్ ఉండింది, అక్కడికి వెళ్ళాము. అసలు ఇగో చూసారా, హోమగుండము. అక్కడ ఏంటంటే చండీ హోమం చేస్తారన్నమాట. మాకు లక్కీగా వెళ్ళినప్పుడు సువాసిని పూజ చేశారండి. పొద్దున్నే వెళ్ళిపోయాము. సువాసిని పూజ చేశారు ముగ్గురికి ముత్తైదులకి, నాకు, మా అత్తయ్య గారికి, ఇంకొక మా అమ్మ ఆడపడుచుకి, ముగ్గురికి చేశారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి అదృష్టం దక్కదండి. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యము. అందులోనూ అమ్మవారి గుళ్ళో సువాసిని పూజను అందుకోవడం అంటే మామూలు విషయం కాదండి. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. నిజంగా అసలు ఎంత సంతోషపడ్డానంటే మనసులో అంత సంతోషపడ్డాను. అంత అదృష్టం దక్కినందుకు నిజంగా మాటలతో చెప్పలేమండి. అంత సంతోషం అనిపించింది. వీళ్ళేనండి, ఈవిడ మాకు సువాసిని పూజ చేసుకున్నది ఈవిడే. చాలా సంతోషం అనిపించింది. మామూలుగా మాటలతో కాదు, మాటల్లో చెప్పలేను. చూసేయండి మీరు. ఆ అమ్మవారి కటాక్షం ఉండడం వల్లే మాకు ఇంతటి భాగ్యం దక్కిందని భావిస్తున్నానండి. అసలు మాటలు రావట్లేదు, అంత సంతోషం అనిపించింది. ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుని ఉండుంటాను, అందుకోసమని నాకు ఇంతటి భాగ్యం దక్కింది. సో ఇది ఫ్రెండ్స్, చూసేయండి మీరు. ఆ తర్వాత మేము చాలా ఏళ్ల తర్వాత వచ్చామండి ఈ శంకర్ మఠానికి. దాదాపు 17-18 ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. ఈ ఊళ్ళోనే ఉంటాం కానీ చాలా తక్కువ రావడం అనేది, ఈ గుడికి రావడం అనేది. చాలా అప్పుడు చూసినానికి ఇప్పుడు చూసినానికి చాలా తేడా ఉంది గుడిలో కూడాను. అంటే కొన్ని మార్పులు చేశారు, అది ఏంటంటే గమనించలేకపోయాను. Serit, Serit, चले बैग गई. महासरस्वती प्रेरितं शुभं तस्मात् अस्याः प्रदानेन शान्तिं प्रयच्छ मे. भवति सदाय पुरुषस्वेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. रोचनो रोचमानः शोभमानः दीर्घसुमङ्गली भव.
యాక్చువల్గా మేము వచ్చిన రీజన్ ఏంటంటే ఇదేనండి. కైలాస గౌరి నోము చేసుకుంటోంది. కొత్త పెళ్లి కూతురు అనమాట ఈ అమ్మాయి. 16 రోజుల పండుగ ఇంకా అవ్వలేదు. ఎల్లుండికి 16 రోజుల పండుగ అవుతుందన్నమాట. ఈ పక్కన కూర్చుని ఉన్న అమ్మాయి అత్తగారు అనమాట, అంటే మాడపడుచు. సో కొత్త కోడల చేత కైలాస గౌరి నోము చేయిస్తున్నది. అంటే అమెరికా వెళ్ళిపోతారండి వాళ్ళు ఆదివారం నాడు పిల్లలు. అందుకోసం అని చెప్పి కైలాస గౌరి నోము చేయిస్తోంది. ఖర్చు ప్లస్ మనిషి సహకారం కూడా చాలా కావాలి. అందులోనూ 25 కేజీల పసుపు, 25 కేజీల కుంకుమ చల్లాలండి. ఇది ఇలాంటి చోటైతే బాగా చెల్లుతుంది. అందరికీ, పేదలందరికీ పంచాలన్నమాట. అసలు చాలా బాగా జరిగింది. ఈవిడ పెద్ద ముత్తైదు మా అత్తయ్య గారు, అంటే మా పిన్నత్త గారు అనమాట. ఈవిడ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. ఫంక్షన్ అంతా ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా భోజనాలు అరేంజ్ చేశారు. అదైన తర్వాత చక్కగా ఈ ఫంక్షను ఇది పసుపు కుంకాలు ఇచ్చుకున్న తర్వాత అమ్మవారికి దర్శనం చేసుకున్నాం అందరమును. అమ్మవారిని దర్శనం చేసుకున్నాయి. చక్కగా పూజ చేయించారు పంతులు గారు. చేయించి చక్కగా దర్శనం అయిన తర్వాత భోజనాలకు వెళ్ళిపోయాము. చివరిలో నోము అయిపోయిన తర్వాత అదేంటి భర్తకి కాళ్ళు కడిగించి చేస్తారన్నమాట. నోము అయిపోయింది అని చెప్పడానికి చివరిలో భర్తకి కాళ్ళు అవి కడిగించి చేస్తారన్నమాట. అప్పటిదాకా అమ్మాయి మాట్లాడకూడదు, అలాగే ఏమీ తినకూడదు, తాగకూడదు. మొత్తం అయిపోయేదాకా కూడా ఏమి తినకూడదు, మాట్లాడకూడదు, తాగకూడదు. అంతా అయిన తర్వాత మాత్రమే భర్త ఇచ్చిన నీళ్ళని తాగి నోమును విడుస్తుందన్నమాట. అది ఈ నోము యొక్క ప్రత్యేకత. నిజంగా ఎంతో అదృష్టం ఉండాలండి ఇది చూడాలన్నా చేసుకోవాలన్నా కూడాను. నాకు చాలా అదృష్టం పట్టిందని అనుకోవాలి. జరుగుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాను. అందులోనూ ఇంట్లో వాళ్ళు చేసుకుంటుంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా కూడా మిగిలిన వాళ్ళంతా కూడా మా చుట్టాలు. స్టార్టింగ్లో అంతా చుట్టాలు వచ్చేసారు. బయట వాళ్ళు పాపం పొద్దున్నే రాలేరు కదండి. వంటలు అవి చేసుకొని బాక్సులు ఇచ్చుకొని భర్త పిల్లలకి బాక్సులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు పొద్దున్నే వచ్చేసారులేండి. మేమంతా రిలేటివ్స్ మాకు భోజనాలు అరేంజ్ చేశారు కాబట్టి మేము పొద్దున్నే రాగలిగాము. ఇంకా ఇంట్లో వంటలు అంటూ ఏం లేవు కాబట్టి ఇంట్లో మాత్రం పూజ చేసేసుకొని పెందరాళ్ళే వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ తీసుకున్నాము. చక్కగా తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అయిపోయిన తర్వాత చాలా 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 బాగా జరిగింది. ఇది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నొక్కితే
ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇదంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత పెళ్ళి కొడుకు చేత కిడ్లీ పెట్టించడం అన్నది సరదాగా చేశాము వీడియో. సరదాగా ఏంటంటే వెళ్ళిపోతున్నారు కదా ఇంకా అమెరికా, మళ్ళీ ఆ సరదా ముచ్చట్లు అవి ఉండవు అని చెప్పి ఎప్పటికి చూస్తాము అని చెప్పి చేశామన్నమాట. అలాగే వీడియో చివరిలో పిల్లాడికి కాళ్ళు కడిగించి ఆ అబ్బాయి ఇచ్చిన నీళ్లు తాగి అమ్మాయి నోము విడిచిందన్నమాట. అది అండి, సంకల్ప బలం ఉంటేనే కానీ ఏది అవ్వదు. అది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నీళ్ళు చల్లుకోమ్మా.